ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి ఇక్కడ ఈ పిక్చర్, క్లిప్ ఆర్ట్స్, ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఎంఎస్ వర్డ్లో క్లియర్గా చూస్తున్నారు. కాబట్టి అక్కడ కవర్ కాని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. మరి ఫస్ట్ది ఫార్వర్డ్ టేబుల్ అని ఉంది. పైవట్ టేబుల్. మరి ఈ పైవట్ టేబుల్నే మనం క్రాస్ రిపోర్ట్ అని కూడా అంటాం. మరి దీనికి ఫస్ట్ ఇలా డేటాని టైప్ చేసుకోండి. అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీస్ కొన్ని మంది క్లర్క్లు గాను, కొన్ని మంది మేనేజర్లు గాను, కొన్ని మంది ప్రోగ్రామర్లు గాను ఉన్నారు. అట్లనే వీళ్ళు 10, 20, 30th డిపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే ఈ డిపార్ట్మెంట్ల నెంబర్లు రిపీట్ అవుతున్నాయి, అట్లనే జాబ్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. ఈ విధమైన డేటాని మీరు ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఎక్కడ మీరు ఫార్వర్డ్ టేబుల్ క్రియేట్ చేయాలో ఆ లొకేషన్ మీద ఆడ క్లిక్ చేయండి, ఆ సెల్ మీద. ఇప్పుడు ఫార్వర్డ్ టేబుల్, ఇక్కడ టేబులా చార్టా అనేది వస్తుంది. టేబుల్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏ డేటా కావాలో ఆ డేటా యొక్క రేంజ్ తీసుకోండి. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ అవసరం లేదు, అట్లనే నేమ్స్ అవసరం లేదు, ఓన్లీ జాబ్, బేసిక్, డిపార్ట్మెంట్ నెంబర్ ఇవి తీసుకుందాం. కొత్త షీట్లో, కొత్త వర్క్ షీట్లో పెట్టాలా ఈ యొక్క ఫార్వర్డ్ టేబుల్ని, లేదంటే ఈ షీట్లోనే సో లొకేషన్లో D14 కింద ఆల్రెడీ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఇవ్వండి. సో ఇప్పుడు ఈ యొక్క టేబుల్ ఫీల్డ్స్ లిస్ట్ రావడం జరిగింది. మరి దీన్ని కాలంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, రోస్ లేబుల్గా ఏ ఫీల్డ్ ఇవ్వాలి, క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఏంటి, 3 ఫీల్డ్స్ కాబట్టి ఒకటి జాబ్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, కాలమ్స్లో ప్లేస్ చేయండి. మరి డిపార్ట్మెంట్ నెంబర్ని చూడండి, ఇక్కడ కాలమ్స్లో టేబుల్ పైవట్ టేబుల్లో రావడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ నెంబర్ని రోస్లో, ఒకదాని కాలంలో ఇంకొక దాన్ని రోస్లో. మరి ఇప్పుడు క్యాల్కులేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో సమ్మరీ ఫీల్డ్, అది బేసిక్, దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. దట్స్ ఆల్. మీ యొక్క ఫార్వర్డ్ టేబుల్ క్రియేట్ కావడం జరిగింది. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ 10 వైజ్ చూసిన గ్రాండ్ టోటల్ ఇది, 20 వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది, 30 వైజ్ చూస్తే గ్రాండ్ టోటల్ ఇది. మరి క్లర్క్ల వైజ్ గ్రాండ్ టోటల్ ఇది, మేనేజర్ల వైజు, ప్రోగ్రామర్ల వైజు. అంటే ఇటు జాబుల వైపు చూసినా లేదంటే డిపార్ట్మెంట్ నెంబర్ల వైపు చూసినా వచ్చే టోటల్స్ మొత్తం కలిపితే గ్రాండ్ టోటల్ ఇది ఒకటే వస్తుంది. వీటిని కలపండి, వీటిని కలపండి, టోటల్గా గ్రాండ్ టోటల్. ఇది పైవట్ టేబుల్. మరి దీనికే మనం చార్ట్ను కూడా తీసుకోవచ్చు. ఇన్సర్ట్ చార్ట్, రేంజ్ అడుగుతుంది, ఇందాకట్లాగానే సెలెక్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు లిజెండ్ ఫీల్డ్స్ ఏంటి, సమ్మరీ ఫీల్డ్స్ ఏంటి, యాక్సెస్ ఫీల్డ్స్ ఏంటి. మరి ఇక్కడ నేను యాక్సెస్ ఫీల్డ్గా బేసిక్ని ఇస్తున్నాను, జాబ్ ఫీల్డ్ని లిజెండ్ ఫీల్డ్గా డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తున్నాను. మరి క్యాల్కులేషన్ ఫీల్డ్గా ఈ యొక్క బేసిక్ని మీరు క్యాల్కులేషన్ తీసుకోండి. డిపార్ట్మెంట్ నెంబర్ని వన్స్ అగైన్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. డోంట్ కన్ఫ్యూజ్. జాబ్ని లెజెండ్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ నెంబర్ని యాక్సెస్ ఫీల్డ్గా ప్లేస్ చేస్తాం. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. బేసిక్ని క్యాల్కులేషన్ ఫీల్డ్గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్. క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, లిజెండ్ ఫీల్డ్గా జాబ్ రావడం జరిగింది. మరి క్యాల్కులేషన్ ఫీల్డ్గా ఈ యొక్క
సాలరీ రావడం జరిగింది. మరి ఇవి డిపార్ట్మెంట్ నంబర్ యాక్సెస్ ఫీల్డ్స్గా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా పవర్ చార్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కింద చార్ట్తో పాటు ఆటోమేటిక్గా టేబుల్ కూడా క్రియేట్ అయ్యింది. సో రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్లో మీకు చార్ట్స్ ఉన్నాయి. రకరకాల చార్ట్స్ మీరు మీ డేటాకి ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి కాలం టైప్లో ఇట్లా రకరకాల చార్ట్స్ ఉన్నాయి. ఆల్ చార్ట్ టైప్స్ అంటే మొత్తం వస్తాయి. లేదంటే ఇక్కడ లైన్ టైప్స్, అట్లానే ఏరియా టైప్స్, పై టైప్స్ ఇట్లా ఉన్నాయి. మరి ఎనీవే నేను బేసిక్గా ఒక 2D కాలం టైప్ని తీసుకున్నాను. మరి ఇప్పుడు చూడండి, సెలెక్ట్ డేటా అంటుంది. డేటాని సెలెక్ట్ చేయమని. డేటా ఎక్కడ ఉంది మనకి? ఇవి మన డేటా. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బేసిక్, ఈ 3 కావాలనుకుందాం. చూడండి, చార్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ కావడం జరిగింది. ఓకే, వాళ్ళ నేమ్స్ కరెస్పాండింగ్ జాబ్స్ మీకు ఈ యాక్సెస్లో వచ్చాయి. మరి బేసిక్ అనేది ఇట్లా లెజెండ్గా చూపిస్తూ ఇవి బేసిక్స్ వై యాక్సెస్లో, బేసిక్స్ ఎక్స్ యాక్సెస్లో ఇవి రావడం జరిగింది. మరి యాక్సెస్ని స్విచ్ రో టు కాలం ఇట్లా మారిస్తే ఇప్పుడు చూడండి, బేసిక్ ఇలా వచ్చింది, ఇవేమో లెజెండ్ ఫీల్డ్స్గా మారిపోయాయి. ఓకే, ఇట్లా స్విచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఓకే. మరి ఇప్పుడు ఈ యొక్క చార్ట్ టైప్ను కూడా మనం మార్చుకోవచ్చు వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ ఇస్తాం. ఓకే, మళ్ళీ కాలం చార్ట్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క చార్ట్ని టెంప్లెట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం నేమ్ ఇచ్చి సేవ్ చేసి ఆ టెంప్లెట్స్ ఇక్కడ చేంజ్ టైప్ అన్నప్పుడు టెంప్లెట్స్ వస్తున్నాయి చూడండి, ఆ లిస్ట్లో వస్తుంది. ఓకే, అట్లానే స్విచ్చింగ్ ఇంతకు ముందర చూసాం. దాని క్విక్ లేఅవుట్స్, డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి ఈ యొక్క చార్ట్స్కి. అంటే లెజెండ్ ఎక్కడ రావాలి, టైటిల్ ఎక్కడ రావాలి అనే దాన్ని బట్టి చూడండి, టైటిల్ పైన రావడం జరిగింది. ఇట్లా క్విక్ లేఅవుట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మరి చార్ట్ స్టైల్స్ మార్చుకునేదానికి ఇట్లా రకరకాల స్టైల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ లేఅవుట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లేబుల్స్ ఎలా పెట్టాలి, చార్ట్ అబౌవ్ చార్ట్, ఆల్రెడీ అబౌవ్ చార్టే ఉంది. సెంటర్డ్ ఓవర్లే టైటిల్. ఓకే, ఇట్లా టైటిల్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట, టైప్ చేయండి. అట్లానే యాక్సెస్ టైటిల్స్, ఇది యాక్సెస్ టైటిల్స్ ఇవి. మరి ఈ యొక్క యాక్సెస్ టైటిల్స్ని టైటిల్ బిలో యాక్సెస్. మరి ఇక్కడ ఏంటివి? జాబ్స్ అండ్ ఎంప్లాయీ నేమ్స్. అట్లా యాక్సెస్ టైటిల్స్ ఎలా ఉండాలి, లెజెండ్ ఎక్కడ ఉండాలి, షో లెజెండ్ టాప్ అన్నాం అనుకోండి, బేసిక్ అనేది టాప్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్లోకి రావడం జరిగింది. అట్లానే ఈ యొక్క చార్ట్కి డేటా టేబుల్ కావాల్సి ఉంటే షో డేటా టేబుల్ అంటే కింద డేటా టేబుల్ షో చేయడం జరుగుతుంది. మరి యాక్సెస్ యొక్క
చూడండి థౌజండ్స్లో ఇట్లా యాక్సెస్కి డిఫరెంట్ చేంజెస్ మనం చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. మేజర్ గ్రిడ్ లైన్స్, మైనర్ గ్రిడ్ లైన్స్ రావడం జరిగింది. ఇట్లా చార్ట్కి రకరకాల ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు. ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క లైన్ స్టైల్స్, ఈ యొక్క కలర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఏ ఏరియా కావాల్సి ఉంటే ఆ ఏరియా మార్చుకోవచ్చు. బట్ మీరు చార్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ యొక్క చార్ట్కి సంబంధించిన డేటా ఇక్కడ ఉండాలి. అంటే అన్ని డేటాలు అన్ని చార్ట్లకి సూట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ స్కేటర్ విత్ ఓన్లీ మార్క్స్ అని సంథింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సేమ్ డేటాని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ డేటా. ఓకే, వచ్చింది. మరి చార్ట్ టైప్ మారుస్తాం. మార్చినప్పుడు చూడండి, మీరు డిఫరెంట్ చార్ట్స్ ఇచ్చి చూడండి, ఆ చార్ట్కి ఇది సూట్ అవుతుందా లేదా తెలుస్తుంది. సమ్ చార్ట్ టైప్స్ కెనాట్ బి కంబైన్డ్ విత్ అనదర్ చార్ట్ టైప్స్. సెలెక్ట్ ఎ డిఫరెంట్ చార్ట్ టైప్. ఓకే, సో అలా అన్నమాట. చూడండి, ఏ సర్ఫేస్ చార్ట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 2 సిరీస్. 2 సిరీస్లు కావాలి ఇక్కడ. కాబట్టి మనం తీసుకునే డేటాని బట్టి ఇక్కడ ఇవంతా కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఓకే.